కేసీఆర్ చేసిన అప్పుడు చేసిన తెలంగాణ సకల జన సర్వే దానికి చట్టబద్ధత లేదు దానికి అన్నారు. అదే మీ నోటీసులో పెడుతున్న విషయాన్ని దానికి సంబంధించిన కూడా నేను అడ్రస్ చేస్తా, ఆ ఇష్యూని కూడా అడ్రస్ చేస్తా. కానీ ఇది దానికి సంబంధించిన ఇది సమగ్రంగా రాష్ట్ర ప్రభుత్వము అన్ని రంగాల యొక్క పురోభివృద్ధి తర్వాత వాటికి సంబంధించిన వివరాలు ఇందులో పొందుపరిచినారు. వాళ్ళు ఇచ్చిన లెక్కల ప్రకారమే 6వ పేజీలో చూసుకోండి. ఇందులో మీకు చాలా స్పష్టంగా వివరాలు ఉంటాయి. ఎందుకు 0 నుంచి 1 వయసు ఉన్న పిల్లలు 2021 5,27,000, 0 నుంచి 4 వరకు ఉన్న వాళ్ళు 26,05,000, 5 నుంచి 9 సంవత్సరాల పిల్లలు 26,81,000. అంటే స్కూల్కి వెళ్ళే వాళ్ళు ఇల్లంతా స్కూల్కి పోయే పిల్లలు. వీళ్ళందరి డీటెయిల్స్ అన్నీ కూడా దాదాపుగా 1 కోటి మంది ఉన్నారు. ఈ 1 కోటి మంది తర్వాత నమోదు కాని ఓట్లు 15 లక్షల మంది, నమోదైన ఓట్లు 3,35,00,000. ఇవన్నీ కలిపితే దగ్గర 4,60,00,000 జనాభా ఉంది. మరి జనాభాను ఎందుకు తగ్గించినారు? ఇంత స్పష్టంగా ఉన్నాయి ఈ లెక్కలు. నేను చేసినవి కాదు, ఎలక్షన్ కమిషన్ వాళ్ళు పబ్లిష్ చేసినవి. ఇది చూడండి, ఎలక్షన్ కమిషన్ పబ్లిష్ చేసింది 6వ తారీఖు, పోయిన నెల 6వ తారీఖు వరకు ఎలక్షన్ కమిషన్ లెక్క ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో 3,35,27,925 ఓట్లు అంటే 18 సంవత్సరాల పైన ఉన్నవాళ్ళు, 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఓటు హక్కు ఉన్నవాళ్ళు. అంటే ఇవన్నీ దగ్గర 4,60,00,000 ఉజ్జాయింపుగానే ఇక్కడ వస్తూ ఉంది. అన్ని ప్రభుత్వ లెక్కలే, ఇందులో కాకమ్మ కబుర్లు ఏం లేవు. ఎవరు అంటే మనము ఊహించి చెప్పేది ఏం లేదు, అంతా కూడా రికార్డెడ్ ఎవిడెన్స్. ఎంత రికార్డెడ్ అంటే ఎలక్షన్ కమిషన్ వాళ్ళ దగ్గర పేర్లు ఉంటాయి, వాళ్ళ దగ్గర అడ్రస్లు ఉంటాయి, తల్లిదండ్రుల తండ్రి పేరు ఉంటుంది, లేకపోతే భర్త పేరు ఉంటుంది, ఈ రకంగా మొత్తం వివరాలు ఉంటాయి, ఇంటి అడ్రస్ ఉంటుంది. ఇంత పకడ్బందీగా 3,35,00,000 మంది ఓటర్లే ఉంటే 3,54,00,000 జనాభా అని అంటే ఈ ఉద్దేశం ఏంది? దీన్ని తగ్గించడం వల్ల ఏం చెప్పదలుచుకున్నారు? జనాభాను తగ్గిస్తే బీసీల సంఖ్య కూడా పెరిగిపోతుంది, వాళ్ళ సంఖ్య తగ్గిస్తే రిజర్వేషన్ సంఖ్య కూడా తగ్గించు. ఈ 42% మాత్రమే బీసీలు ఉన్నారు అని ఏదైతే చెప్పినారో, ఏదైతే ఒక కంక్లూజన్కి తీసుకొచ్చినారో ఈ డెడికేటెడ్ కమిషన్, దానంత పచ్చి అబద్ధమే లేదు. అంటే దాంట్లో ఓసీల జనాభా పెంచినంటారు, అది నిజం? అది అట్లా ఉందా? నేను ఆరోపణ ఇప్పుడు నేను చేయదలుచుకోలేదండి. పెంచితే డాటా ఉంది కదా, డాటా ఉన్నది. అంటే ఈ డాటాలో ఓసీలు అనేది రాదు కదా. ఇప్పుడు దీంట్లో గవర్నమెంట్ ఇచ్చిన దాంట్లో కరెక్టే, వాళ్ళు ఓసీల పర్సంటేజ్ పెంచినారా అని అంటే, ఇప్పుడు సకల జనుల సర్వే చేసినప్పుడు, ఎస్కేఎస్ సర్వే జరిగినప్పుడు ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మొన్నటిదాకా వెబ్సైట్లో ఉన్నాయి. టక్కున వెబ్సైట్లో నుంచి తీసేసినారు. ఎందుకు తీసేసినట్టు? అది ప్రభుత్వ ఉద్యోగులు చేసిందే, ప్రభుత్వ పథకాలను అమలు చేసేదానికోసం చేసిందే, అది పథకాలను ఎట్లా రచించాలనే దానికోసం చేసిందే, అది ప్రజలకి పథకాలని ఏ రకంగా తీసుకుపోవాలనే దానికోసం చేసిందే. తర్వాత ఎంత కష్టపడేటోళ్ళు, ఎంత నష్టపోయేటోళ్ళు సమాజంలో ఎంతమంది ఉన్నారు, ఆ గ్రూపులు ఎట్లా ఐడెంటిఫై చేయాలో, వాటికి పథకాలు ఎట్లా చేర్చాలనే ఉద్దేశంతో చేసింది. దానికోసం దాన్ని వినియోగించడం కూడా జరిగింది. ఆ ప్లానింగ్ కోసం అయిన తర్వాత ఆ పాలసీలు తయారు చేసే దానికోసమైనా మరి చెన్నారెడ్డి హ్యూమన్ రిసోర్సెస్ ఏదైతే సంస్థ ఉన్నదో ఆ సంస్థకి ఇవ్వడం కూడా జరిగింది. వాళ్ళు దాన్ని బేస్ చేసుకొని కొన్ని పాలసీస్ తయారు చేసేసి ప్రభుత్వానికి సమర్పించడం జరిగినది. దాన్ని వాడడం జరిగింది. అది దాని వెబ్సైట్లో కూడా ఉన్నది. దాంట్లో మరి దానికి ఇవాళ డెడికేషన్ కమిషన్ చేసింది తక్కువ ఎట్లయితుందండి? జనాభా పెరుగుతుంది కానీ తక్కువ అవుతుందా? ఏ జనాభా అయినా పెరుగుతుంది. బీసీ జనాభా అయినా పెరుగుతుంది, ఎస్సీ జనాభా అయినా పెరుగుతుంది, ఎస్టీ జనాభా అయినా పెరుగుతుంది, ఓసీ జనాభా అయినా పెరుగుతుంది. కానీ ఒక క్లాస్కే ఓసీలకు ఫార్వర్డ్ కాస్ట్లకు మాత్రమే జనాభా పెరుగుతుంది, బీసీలకు జనాభా తగ్గుతుందా? ఎట్లా తగ్గుతుంది? దేశంలో ఎక్కడన్నా జరిగిందా? అంటే వీటన్నిటిని పరిశీలిస్తుంటే
ఏమనిపిస్తుంది అంటే ఇక్కడ ఎక్కడో చక్కగా జరగట్లేదు ఇది, దీంట్లో ఏదో కుట్ర జరుగుతుంది. ఏం కుట్ర జరుగుతుంది? బీసీల జనాభాను తగ్గించిన తద్వారా వాళ్ళకి రావాల్సిన రిజర్వేషన్ ఏదైతే వాళ్ళు కొట్లాడుతున్నారో అది రాకుండా చేయడము. కానీ తర్వాత ఇంకొకటి 42% ఉంది కాబట్టి మేము డిక్లేర్ చేసినాం 42% ఇస్తాను అని అన్నారు. అనే 40%. దానికి కలిపే దానికోసమైనా కావచ్చు, కానీ దానివల్ల ఏం ఉపయోగం లేదు. ఇవాళ మీరు ఈ వార్త చూస్తే ఇప్పుడు 42% కూడా పంగనామాలు పెట్టినట్టుగానే. సుప్రీంకోర్టు చెప్పినట్టు 50% మించొద్దు కదా, అదో ప్రాబ్లం. దాన్ని ఎట్లా ఓవర్కమ్ కావాలి? ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ అన్ని పార్టీల కన్నా ఎక్కువ సమయము వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు. కులం అనేది స్వతంత్రం రాకముందే కులాన్ని గుర్తించినారు, కులం యొక్క ఎగ్జిస్టెన్స్ని గుర్తించినారు. కులం బేసిస్లో నైజాం రాష్ట్రంలో తర్వాత భారత ప్రభుత్వం, అప్పుడున్న బ్రిటిష్ పరిపాలన ఉన్న భారత ప్రభుత్వం కానివ్వండి, ఇక్కడ ఉన్న నైజాం ప్రభుత్వం కానీ కులగణన చేయడం జరిగింది. 33లో చేసినారు. ఆ తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత దీన్ని ఆపింది ఎవరండి? కులాల యొక్క సంఖ్యని నిర్ధారించకపోయింది ఎవరు? రాజ్యాంగం కులాన్ని గుర్తిస్తుంది. కాస్ట్ బేస్డ్ రిజర్వేషన్స్ని కూడా రాజ్యాంగం గుర్తించింది. రాజ్యాంగం గుర్తించింది కాబట్టిగానే ఇవాళ మనము 50% అయినా ఇది చేశాము. అడ్డమైంది ఇదే. ఎందుకని 50%కి కుదింపబడింది అని అంటే కోర్టు నిర్ణయం చేసింది 50% కన్నా రిజర్వేషన్స్ ఉండకూడదు, ఈ 50% ఓపెన్లో ఉండాలి. అంటే ఓపెన్ కాంపిటీషన్కి అన్ని కులాలు కూడా పార్టిసిపేట్ చేయడానికి, అందరూ పార్టిసిపేట్, మతాలు కులాలు భేదం లేకుండా పార్టిసిపేట్ చేయడానికి రిజర్వేషన్ అనేది 50% అనేది కన్నా పోతే అది ప్రమాదకరమని, తర్వాత శ్రేయస్కరం కాదని సుప్రీంకోర్టు చెప్పింది. మరి సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత కూడా 1994లో తమిళనాడు ప్రభుత్వము రిజర్వేషన్ యాక్ట్ 1994 తీసుకొని వచ్చింది. ఈ 1994 యాక్ట్ ఏదైతే ఉందో తద్వారా ఏం చేశారంటే, అప్పుడు తమిళనాడులో 41% రిజర్వేషన్సే ఉండేది ఎస్సీ ఎస్టీ బీసీలకు అందరికి కలిపి. ఆ 41% రిజర్వేషన్ని 69% తీసుకుపోయి ఆనాటి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఆ చట్టాన్ని 9th షెడ్యూల్లో పెట్టించినారు. ఈ 9th షెడ్యూల్లో ఏంటి? 9th షెడ్యూల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఏంటి? ఆ చట్టాన్ని కోర్టుల ముందు ప్రశ్నించేదానికి హక్కు లేదు, అంటే సవాల్ చేయలేము, సవాల్ చేసేదానికి పరిస్థితిని ఆ రోజు పార్లమెంట్లో పార్లమెంట్ 76th అమెండ్మెంట్, కాన్స్టిట్యూషన్ 76th అమెండ్మెంట్ ద్వారా అది చేయడం జరిగింది. ఇవాళకి కూడా 69% నడుస్తూనే ఉంది. ఇదే విషయాన్ని ఇదే పద్ధతిలో చేయాలని చెప్పేసి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏకగ్రీవ తీర్మానం అసెంబ్లీ చేసి బీజేపీ ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. వాళ్ళు దాని మీద ఇంత మటుకు యాక్షన్ తీసుకోలేదు. నేనేమంటున్నానంటే, మొట్టమొదటి ఈ సమస్యకి మూల కారణం కాంగ్రెస్. కాస్ట్ సెన్సెస్ కనుక చేసుంటే ఇవాళ ఈ సమస్యలు వచ్చేది కాదు. ఇది ఎప్పుడో ఇది సెటిల్ అయిపోయేది. ఎస్సీ ఎస్టీల సమస్యతో పాటు బీసీల సమస్య కూడా సెటిల్ అయ్యేది. అది లేకపోవడం మూలంగా ఇవాళ అనేక రంగాలలో రిజర్వేషన్ అనేది బీసీలకు లేకపోవడం మూలంగా ఇవాళ ఈ లెక్కల ప్రకారం ఏది మామూలుగా ఎలక్షన్ కమిషన్ కానివ్వండి, తర్వాత పిల్లలది స్కూల్కి పోయే పిల్లలది కానివ్వండి, స్కూల్ పోని పిల్లలది కానివ్వండి, తర్వాత ఏజ్ ఎలిజిబిలిటీ ఉన్నా కానీ నమోదు చేసుకున్న ఓటర్లు కనుక వీటన్నిటి పరిగణలోకి తీసుకుంటే, నేషనల్ యావరేజ్ పరిగణలోకి తీసుకుంటే దగ్గర 4,70,00,000 నుంచి 4,90,00,000 పాపులేషను తెలంగాణలో ఉన్నది. దాంట్లో దాదాపుగా 62%. ఎందుకు 62% చెప్తున్నంటే, సకల జనుల సర్వేలో సర్వే ఏదైతే ఉందో దాని ప్రకారము 61 పైననే బీసీలు ఉన్నట్టుగా ఫైండింగ్స్ ఉన్నాయి.